హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో వైజాగ్ టు అరకు ట్రిప్ అయితే చూశారు కదండి. మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా చూసాము. మీకు నెక్స్ట్ వీడియో యాడ్ చేస్తానని చెప్పాను కదా. ఈ వీడియో మొత్తం కూడా ఓన్లీ వాటర్ ఫాల్స్ వీడియో అయితే ఉంటుందండి. చిన్న వీడియోనే బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఫుల్గా డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. ముందుగా మనం వాటర్ ఫాల్స్లోకి ఎంటర్ అయిపోయేటప్పుడు అడల్ట్స్కి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కిడ్స్కి అయితే 40 రూపీస్ అండి. మేమందరం 7 మెంబర్స్ ఉన్నాం కదా, బట్ మాకు అన్నీ కూడా ఈ టికెట్స్కే అమౌంట్ అయితే ఎక్కువైంది. బట్ ఇక్కడ వరకు వచ్చాము, అన్నీ చూడాలి అన్న ఉద్దేశంతో టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. ఇంకా ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక లోయలాగా ఉంది ఎంట్రన్స్లో. మనకి చాలా గ్రీనరీతో చాలా బాగుందండి. వాటర్ ఫాల్స్ అంతా కూడా ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు వైజాగ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు అరకుకి దారిలో ఉంటుందన్నమాట. మనకి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అయితే మేము ముందుగా కటికి వాటర్ ఫాల్స్ అయితే ప్లాన్ చేసుకున్నామండి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కటికి వాటర్ ఫాల్స్ అనేది మా లిస్ట్లో ఉండిందనమాట. బట్ ఇక్కడికి వచ్చాక కటికి స్కిప్ చేసేసి ఇంక ఇది దారిలోనే ఉంది కదా అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అసలే టైం అయితే ఎక్కువ వేస్ట్ అయిపోయింది కదా, ఆ మందం కవర్ చేయాలి అన్నట్టుగా ఇంకేదైనా వాటర్ ఫాల్సే కదా అని ఈ వాటర్ ఫాల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఇదంతా కూడా ఎంట్రన్స్లో గ్రీనరీతో అయితే చాలా బాగుందండి. అందరూ కూడా నేను వీడియో తీసుకుంటుంటే నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోతున్నానమాట. ఇంకా నేను చిన్నగా మీకు అందరికీ కూడా స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపించాలి అని చెప్పేసి నిదానంగా వీడియో తీసుకుంటూ అయితే లోపలికైతే వెళ్ళిపోయానండి. ఇంకా మన లోపలికి వెళ్ళిన తర్వాత అసలు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి మనకి వాటర్ ఫాల్స్కి. ఇవన్నీ కూడా మనకి స్టెప్సే అనమాట. స్టెప్స్ మధ్యలో అంతా కూడా గ్రీనరీతో వాటర్తో చాలా బాగుంది. మనకి సమ్మర్ కాబట్టి కొంచెం హాట్గా ఉంది, కానీ లేదంటే బాగుండేది. అయినా కూడా మాకు ఆ రోజు కొంచెం వర్షం వచ్చేట్లుగా అనిపించింది అనమాట వెదర్ అంతా కూడా. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా స్టెప్సే. దిగేటప్పుడు అయితే బాగుందండి, కొంచెం ఎక్కేటప్పుడు మాత్రం హార్డ్గా ఉంటుంది. బట్ కానీ కొంచెం మనం ఎనర్జీగా ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ లేదంటే ఓన్లీ వాటర్ ఫాల్స్ ఒక్కటి ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేము ఏంటంటే ఇంకా డైలీ జర్నీస్ అవుతున్నాయి, అందులోనూ ఆలసిపోయి ఉంటున్నాం కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది మాకు. ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ అంతా కూడా స్టెప్స్ అయితే ఉంటాయండి. కిందకి వెళ్ళాక వాటర్ ఫాల్స్ అయితే మనకి కనిపిస్తాయి. వ్యూ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియానే అనమాట. ఇక్కడ నుంచి అసలు ఫొటోస్కి అయితే చాలా బాగుంటుందండి. అక్కడ చూస్తున్నారా, బ్రిడ్జ్ మీద నుంచి మనం ఫొటోస్ దిగితే భలే వస్తాయి వాటర్ ఫాల్స్ నుంచి అయితే. మనకి వీడియో అయితే పెద్ద లెందీ వీడియో అయితే అవ్వదు, కానీ షార్ట్ వీడియోస్కి చిన్న వీడియోస్కి అయితే బాగుంటుందన్నమాట. పెద్ద నాకైతే ఆ అమౌంట్కి అది వర్తి అనిపించలేదండి, ఎందుకంటే మేము అలసిపోయి ఉండడం ఒకటి. బట్ అక్కడ పెద్దగా ఏం లేదు, మనం ఇంత కష్టపడి వెళ్ళి అంత అమౌంట్ ఛార్జ్ చేశారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కనీసం మనం వాటర్ ఫాల్స్లో దిగి ఎంజాయ్ చేయడానికి కూడా లేదనమాట. మీకు రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను కిందకి వెళ్ళిన తర్వాత. ఇదంతా కూడా మనకి స్టెప్సేనండి. ఒక్కళ్ళు కూడా వీడియో తీయట్లేదు, వెళ్ళిపోతున్నారని చెప్పేసి. మళ్ళీ నేను రావట్లేదని చెప్పేసి నన్నే అరుస్తున్నారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ చిన్న ఆర్గ్యూ అయితే జరుగుతుంది మాకు. ఇంకేలాగా వీడియోస్ అంతా కూడా తీస్తూ మీకు చూపిద్దామని చెప్పేసి కిందకైతే వెళ్ళిపోయానండి. చూసారా వాటర్ ఫాల్స్, వాటర్ కూడా చాలా బాగున్నాయి. బట్ కానీ దిగేంత ఇదిగా అయితే లేదు, మీకు చెప్తాను అది కూడా. ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ ఉన్న ఏరియానే అనమాట. ఇలా ఉంటుంది వాటర్ ఫాల్స్ అంతా కూడా. ఇంకా మేమైతే కంప్లీట్గా కిందకైతే వచ్చేసామండి వాటర్ ఫాల్స్లోకి. చూడండి అంతా ఎక్కువగా వాటర్ ఉండటం వల్ల జారుతుందండి, ఎక్కడ పడిపోతామో అన్న భయం వేస్తుందనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు కానీ ఎవరు వెళ్ళే సాహసం అయితే చేయలేదు. సో ఇంకా మేము కూడా అలాగా ఫొటోస్ తీసుకొని వీడియో తీసుకొని బయలుదేరామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం.